మెదక్ జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వామివారు భక్తులకు బాలత్రిపుర సుందరి అలంకరణలో దర్శనమిచ్చారు. ఉదయం స్వామివారికి జలాభిషేకం, పాలాభిషేకంతో స్వామివారికి గిరీశ్వర్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9 రోజుల పాటు స్వామివారి వివిధ రూపాలలో దర్శన ఇస్తారని, మొదటి రోజు బాలత్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారని గిరీశ్వర్ శర్మ తెలిపారు. బ్రహ్మోత్సవాలు ఇవాళ నుండి స్టార్ట్ అవుతున్నాయి. అందుగురించి వెల్లుర్తిలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరిపించుతున్నాము. ప్రజలు భక్తిభావం పెంపొందించుకొని అందరూ గుడికి రావాలి, దేవుని పూజకి పాత్రలు కాగలరు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వెల్లుర్తిలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మరియు మన కలియుగ వైకుంఠమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుపతిలో ఎలా జరుగుతాయో మన వెంకటేశ్వర స్వామి గుడిలో ఇట్లా ప్రతి నిత్యము పంచామృతాలతో అభిషేకము, సాయంత్రము పూజా కార్యక్రమాలు మన వెంకటేశ్వర స్వామిలో జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని మన స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరియు అందరూ ఆరోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆ వేడుకొండల వారిని ప్రార్థిస్తున్నాను. सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते विश्ववन्द्यादेवी सर्वमंगलां तयोः प्रदायिने श्रीमद्वेंकटनाथाय శ్రీనివాస వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభమైనాయి. నాకు ఆశ్వీజ శుద్ధ పాడ్యం నుంచి మరియు దశమి